మీలో 6 to 10 ఇయర్స్ ఏజ్ ఉండే ఆడపిల్లల పేరెంట్స్ ఉంటే కనుక ఈ రీల్ మీకోసమే. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా ఆఖరి దాకా చూడండి. మీరు మీ పిల్లల్లో సడన్గా ర్యాపిడ్గా వెయిట్ పెరిగిపోతున్నారనో, లేకపోతే హైట్ చాలా స్పీడ్గా పెరిగిపోతున్నారనో, బ్రెస్ట్ సైజ్ పెరుగుతుందనో, యాక్సిలరీ హెయిర్ పెరుగుతుందనో, ప్యూబిక్ హెయిర్ పెరుగుతుందనో, లేకపోతే ఫ్రీక్వెంట్గా పింపుల్స్ వస్తున్నాయనో గమనిస్తే మీ పాప తొందరగా ఎదిగిపోతుందని చెప్పి సంబరపడిపోవద్దు. ఇది ఎర్లీ మెనార్కీ సిమ్టమ్స్ కావచ్చు, లేదా ఫ్యూచర్లో PCOD పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనే ప్రమాదమైన డిసీజ్కి ముందే ఫౌండేషన్ కూడా అవ్వచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే దీన్ని పాజిటివ్గా తీసుకోకుండా తొందరగా ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి కానీ, ఒక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి కానీ తీసుకువెళ్ళాలి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి, మన చేతుల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, పూర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, మొబైల్స్, స్క్రీన్స్ దాంతోనే గంటల సేపు గడుపుతూ ఉండడం కానీ. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, లేకపోతే ప్రిజర్వేటివ్స్ ఎక్కువ మిక్స్ చేసిన ఫుడ్స్ కానీ, ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే కనుక ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మనం యూజ్ చేసే డైలీ ప్రొడక్ట్స్లో ఎండోక్రైన్ డిస్ట్రప్టివ్ కెమికల్స్ ఉంటాయి. అవి ఎందులోనూ కాదు, మనం యూజ్ చేసే సోప్స్లో కానీ, షాంపూస్లో కానీ, పర్ఫ్యూమ్స్లో కానీ, పౌడర్స్లో కానీ, లిప్స్టిక్స్లో కానీ అన్నింటిలోనూ కూడా ఉంటాయి. సో ఇది మీరు వాడుతున్న ప్రోడక్ట్స్, మీ పిల్లలు వాడుతున్న ప్రోడక్ట్స్లో ఏమున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇలాంటి ఫీచర్స్ కనుక గమనిస్తే మీరు ఎట్టి పరిస్థితులను లేట్ చేయకుండా ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి కానీ, లేకపోతే హార్మోన్ స్పెషలిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ అంటారు, వాళ్ళని కానీ మీట్ అవ్వాలి.